మోటో ఎడ్జ్ 50 ప్రో ఈ మొబైల్ ఇండియాలో రీసెంట్ గా లాంచ్ అయింది. ఈ మొబైల్ ప్రైస్ వచ్చేసి 30,000 అయితే ఉంది. ఈ ప్రైస్ మాకు ఎక్కువ అయింది అని కొనకుండా ఆగిన వాళ్ళ కోసం అయితే మోటో ఒక గుడ్ న్యూస్ చెప్తుంది. ఎడ్జ్ 50 సిరీస్ లో లైటర్ వర్షన్ అయిన ఎడ్జ్ 50 ఫ్యూజన్ మే 16న ఇండియాకి తీసుకొస్తున్నారు. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియాంక టెక్ న్యూస్. ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసి మోటో ఎడ్జ్ 50 ఫ్యూజన్ కి సంబంధించిన ఫస్ట్ లుక్ అలాగే పూర్తి స్పెసిఫికేషన్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఆల్రెడీ ఇంట్రొడక్షన్ లో చెప్పుకున్నట్టుగా 50 ప్రో మొబైల్ అయితే 30,000 రూపీస్ లో వచ్చి మంచి సక్సెస్ అయితే పొందింది. ఇప్పటికీ కూడా ఆ మొబైల్ ని చాలా మంది కొంటున్నారు. కొంతమందికి 30,000 రూపీస్ అంటే చాలా ఎక్కువ బడ్జెట్ అని కూడా అనిపిస్తుంది కదా, వాళ్ళ కోసమే 25,000 రూపీస్ బడ్జెట్ లో ఈ మొబైల్ అయితే మోటో వాళ్ళు తీసుకొస్తారు. ఈ మొబైల్ కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ ఈ విధంగా ఉన్నాయి. ఈ మొబైల్ ప్రైస్ వచ్చేసి 25,000 లోపే అంటున్నారు. మరి ఈ మొబైల్ కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ కి ఈ ప్రైస్ కి వర్త్ అంటారా? మీరే కమెంట్ లో చెప్పండి. ఇక మొదటిగా ఈ మొబైల్ కి సంబంధించిన అన్బాక్సింగ్ చూసి మిగతా విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. ఈ బాక్స్ ఎప్పట్లాగానే ఈకో ఫ్రెండ్లీ మెటీరియల్ తో తయారు చేసింది అయితే వచ్చింది. ఇది భూమిలో అయితే ఈజీగా కరిగిపోతుంది. బాక్స్ ఓపెన్ చేస్తే మొదటిగా మొబైల్ ఉంది. మొబైల్ కింద మనకి బ్యాక్ కేస్ ఉంది, కొంచెం పేపర్ వర్క్ ఉంది. దాని కింద 68 వాట్ ఫాస్ట్ చార్జర్ అలాగే కేబుల్ కూడా ఉంది. ఈ అన్బాక్సింగ్ నాదైతే కాదండి, జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం మాత్రమే ఈ వీడియోని చేస్తున్నాను. ఇక ఈ వీడియోని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే ఫ్రంట్ వచ్చేసి గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ తో వస్తుంది. బ్యాక్ వచ్చేసి లెదర్ ఫినిషింగ్ అయితే ఉంటుంది. ఈ మొబైల్ లో మొత్తం 3 కలర్ వేరియంట్స్ వస్తుంది. చుట్టూ ఫ్రేమ్ అంతా కూడా మనం ప్లాస్టిక్ ఇచ్చారు. ఇక బ్యాక్ సైడ్ కెమెరా విషయానికి వస్తే మనకి నార్మల్ గా మోటో ఎడ్జ్ లో ఎలాంటి కెమెరా సెటప్ అయితే వస్తుందో అలాంటి సెటప్ ఉంది. డిజైన్ లో మాత్రం ఏ మాత్రం చేంజ్ అయితే చేయలేదు. IP68 వాటర్ రేటింగ్ తో వస్తుంది. స్టీరియో స్పీకర్స్ ఉంటాయి, అలాగే డాల్బీ అట్మాస్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇంట్లో అయితే వైర్లెస్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ లేదు. ఇంట్లో విషయానికి వస్తే 6.7 ఇంచెస్ కర్వ్డ్ AMOLED డిస్ప్లే ఇచ్చారు. 144 Hz రిఫ్రెష్ రేట్ కూడా ఉంటుంది. HDR10+ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. 1600 స్పీడ్ బ్రైట్నెస్ ని కలిగి ఉంటుంది. డిస్ప్లే క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. మీకు 1600 బ్రైట్నెస్ కూడా ఉంటుంది కాబట్టి డే లైట్ లో కూడా ఫోన్ మంచిగా వాడుకోవచ్చు. స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్, ఇది వచ్చేసి 4 నానోమీటర్ మీద బిల్డ్ అవుతుంది. LPDDR5 ర్యామ్ టెక్నాలజీ, UFS 2.2 మెమరీ టెక్నాలజీ, అలాగే Android 14 మీద రన్ అవుతుంది. 2+ years అయితే అప్డేట్స్ ఇస్తారు. మోటో మొబైల్ లో అప్డేట్స్ అనేవి కొంచెం స్లోగా ఉంటాయి. కాకపోతే మీకు క్లీన్ ఆండ్రాయిడ్ OS వాడాలనుకుంటే మాత్రం ఈ మొబైల్ బాగుంటాయి. పిక్సెల్ మొబైల్స్ అంతా కాకుండా కూడా ఇతర మొబైల్స్ తో కంపేర్ చేస్తే కొంచెం బాగానే ఉంటాయి. ఈ ప్రాసెసర్ పర్ఫార్మెన్స్ అయితే బాగుంటుందని అంటాను. నార్మల్ గా యూజ్ చేసే వాళ్ళకైతే ఈ మొబైల్ చాలా చక్కగా ఉంటుంది. లేదు నాకు గేమింగ్ కూడా చక్కగా రావాలి, బాగా రావాలి అనుకుంటే మాత్రం ఈ మొబైల్ కాకుండా OnePlus Nord CE4 మొబైల్ తీసుకోండి. అందులో స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ ఉంటుంది. అదైతే గేమింగ్ ఆడడానికి చాలా బాగా వర్క్ అవుతుంది. ఇదే ప్రాసెసర్ ని మీరు Redmi 13 Pro ఇంకా Realme 12 Pro Plus లో కూడా చూడొచ్చు. ఈ ప్రైస్ లో ఈ ప్రాసెసర్ డీసెంట్ అనే చెప్పుకోవాలి. ఇక కెమెరా విషయానికి వస్తే బ్యాక్ సైడ్ వచ్చేసి 2 కెమెరా సెటప్ తో వస్తుంది. మెయిన్ కెమెరా 50 MP, సెకండరీ కెమెరా 13 MP అయితే ఇచ్చారు. ఫ్రంట్ వచ్చేసి మనకి 32 MP కెమెరా అయితే ఇస్తున్నారు. ఇక్కడ ఉన్న లీక్స్ ప్రకారంగా మెయిన్ కెమెరా 50 MP వచ్చేసి సోనీ LYT700C సెన్సార్ వాడినట్టుగా తెలుస్తుంది. ఈ సెన్సార్ అయితే మంచి సెన్సార్ అని చెప్పుకోవాలి, అది కూడా కొత్త సెన్సార్ అని కూడా చెప్పుకోవాలి. LVT లో వచ్చే సెన్సార్స్ అన్ని కూడా మంచివే ఉంటాయి. అలాగే ఈ కెమెరాలో ఏ ఫీచర్స్ కూడా ఉంటాయి కాబట్టి ఫొటోస్ అనేవి చాలా బాగా వస్తాయని ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. సెకండరీ కెమెరా 8 MP కాకుండా 13 MP ఇచ్చారు కాబట్టి మంచిగా వర్క్ చేస్తుంది. అలాగే ఇది అల్ట్రా వైడ్ గా మ్యాక్రో గా కూడా వర్క్ చేస్తుంది. ఫ్రంట్ కెమెరా 32 MP ఇచ్చారు కాబట్టి దీని నుంచి తీసిన ఫొటోస్ కూడా బాగానే వస్తాయి. కాకపోతే ఒప్పో, వివో లాగా ఫేస్ ఫిల్టర్స్ అవన్నీ యాడ్ చేసి ఫొటోస్ బాగా చూపిస్తారని మాత్రం ఎక్స్పెక్ట్ చేయదు. సో ఓవరాల్ గా చూసుకున్నట్లయితే మాత్రం అన్ని సెన్సార్స్ మంచివే ఇచ్చారు. 2 MP లాంటి చెత్త సెన్సార్స్ అయితే ఇవ్వలేదు. కెమెరా క్వాలిటీ కూడా బాగుంటుంది, డీసెంట్ అనే చెప్పాలి. ఇక బ్యాటరీ విషయానికి వస్తే 5000 mAh బ్యాటరీ, 68 వాట్ ఫాస్ట్ చార్జర్ అయితే సపోర్ట్ చేస్తుంది. అది కూడా మనకి బాక్స్ లోనే ఇస్తున్నారు. 16 నిమిషాల్లో 50% ఛార్జ్ అవుతుంది. 100% అనేది జస్ట్ 35 minutes లోనే బ్యాటరీ ఫుల్ అయిపోతుంది. మోటో ఎడ్జ్ 50 Pro లో 4500 mAh బ్యాటరీనే ఇచ్చారు. ఇది సరిపోవట్లేదు చాలా మంది అయితే కంప్లైంట్ ఇచ్చారు. ఈవెన్ యూట్యూబర్స్ కూడా ఇదే చెప్తున్నారు. నా ఉద్దేశం ప్రకారంగా 5500 mAh 6000 mAh బ్యాటరీ ఇచ్చినప్పుడు 5500 mAh 6000 mAh బ్యాటరీ ఇచ్చినా కూడా సరిపోదేమో. ఎందుకంటే ఇప్పుడు మనం వాడుతున్న యాప్స్ రోజు రోజుకు పెరుగుతున్నాయి కాబట్టి. ఇంతకుముందు అయితే జస్ట్ ఫోన్ కాల్, వాట్సాప్ ఉంటే సరిపోతుంది అనిపించేది. ఇప్పుడు వాట్సాప్, స్విగ్గీ, జొమాటో,
ఫ్లిప్కార్ట్, అమెజాన్, ఇంకా గేమ్స్ కూడా డౌన్లోడ్ చేస్తూ ఉంటే ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో యాప్స్ అయితే మన ఫోన్ లోకి వస్తూ ఉన్నాయి. ఒక్కసారి మనం యాప్ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నామంటే బ్యాక్గ్రౌండ్ లో రన్ అవుతూనే ఉంటుంది కాబట్టి బ్యాటరీ కన్సంప్షన్ అనేది అయిపోతూ ఉంటుంది. ఇక ఈ మొబైల్ ప్రైస్ వచ్చేసి బేస్ వేరియంట్ 8GB 128GB మనకి ఆఫర్ తో కలుపుకొని 25,000 లోపే వస్తుంది. ఈ మొబైల్ కి సంబంధించిన ఫ్యూచర్స్ మీకు ఎలా అనిపించాయో కింద కమెంట్ లో చెప్పండి. ఇక ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కొంచెం సపోర్ట్ చేయండి.